ఎఫ్ఐఆర్ మనం చూడొచ్చు. ఎఫ్ఐఆర్ ను చూపెట్టి తీసుకెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి, కేవలం కొంతమంది ఏదైతే ఒక వాస్తవాన్ని, పూర్తిగా ఒక అపవాదును వాస్తవాన్ని అంటగట్టి, ఆ అపవాదుతో కొమ్మినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎంత టైట్ గా ఉందో సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వాళ్ళను కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి వెహికల్ ఏదైతే ఉందో, ఏపీ నుంచి వాళ్ళు వెహికల్లో వచ్చారు. ఈ రోజు ఉదయాన్నే తన షో ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి ఆయనను పూర్తిగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు. ఆయన కొంత ఆయన వాళ్ళ డ్రైవర్ ఫాలో అవ్వాలి అనేటువంటి, ఎందుకంటే 70 సంవత్సరాలటువంటి వ్యక్తి, ఆయన ఆరోగ్యానికి సంబంధించి చాలా మాట్లాడేది ఏముంది మిత్రమా, జర్నలిస్టుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టారు.